చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిరుద్యోగులను, యువతను మోసం చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాతని. సూపర్ సిక్స్లో మొదటి హామీ అయిన నిరుద్యోగ భృతి దగ్గర నుంచి 20 లక్షల ఉద్యోగాల దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని విధాలుగా యువతను, నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి యువత పోరు ఏదైతే ఉందో, ఆ యువత పోరు పోలీసు ఆంక్షల మధ్య, పోలీసుల రెస్ట్రిక్షన్స్ మధ్య, పోలీసుల లాఠీ ఛార్జీల మధ్య, పోలీసు కొట్టడాల మధ్య, ఈ అన్నిటి మధ్య కూడా బాగానే జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగానే దాన్ని విజయవంతం చేసుకోగలుగుతూ ఉన్నారు. అసలు పోలీసులు ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. బేసిక్గా ఒక నిరసన కార్యక్రమం, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి ఆయుధం కూడా. ఎందుకు అన్ని కలెక్టరేట్ల దగ్గర నిరసన చేస్తామని కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇస్తామని కొట్టాల్సిన అవసరం ఏముంది? కొడుతున్నారు. కొన్ని చోట్ల భారీగా జనం వచ్చారు. ఇప్పుడు విశాఖపట్నం లాంటి చోట్ల కూడా, విశాఖపట్నం లాంటి చోట్ల జనం చూడండి చాలా భారీగానే వచ్చారు. జనం ఎక్కువనే వచ్చారు. ఇన్ని రెస్ట్రిక్షన్స్, నిర్బంధాల మధ్య కూడా బాగానే వచ్చారు. ఇది మామూలుగా వాళ్ళ ఈ యువపూర్లో నడిచిన కార్యక్రమం కాబట్టి ఆయన బాగానే వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ గట్టిగానే అడ్డుకుంటూ ఉన్నారు. ఈవెన్ మన్యం లాంటి చోట్ల కూడా, పార్వతీపురం, మన్యం అట్లా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇక కొన్ని చోట్ల నర్సరావుపేట లాంటి చూడండి, ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సీరియస్లీ ఎందుకు కొడుతూ ఉన్నారు? తరిమితరం ఎందుకు కొడుతున్నారు? పోలీసులు అండి లాఠీలకి ఎట్లా పని చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నట్లు తెలియలేదు. ఏమో మరి. సో ఈ విధంగా పోలీసు ఆంక్షలు, లాఠీల మధ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విద్యార్థి విభాగం, పార్టీకి సంబంధించిన యువ నాయకత్వం కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు, ఏం మాట చెప్పారు, ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళని ఏ విధంగా మోసం చేశారు అనే దానికి సంబంధించి వైసీపీ నాయకులు అయితే మీడియా ముందు మాట్లాడుకుంటూ కొన్ని చోట్ల కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కొన్ని చోట్ల పోలీసులు దానికి అలో చేయలేదు. మొత్తం మీద ఏ కార్యక్రమం చూసినా ఫస్ట్ పోలీసులే కనిపిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఏ నిరసన వ్యక్తం చేయాలి అన్న ఫస్ట్ పోలీసులనే ప్రయోగిస్తూ ఉన్నారు. మరి అల్టిమేట్గా పోలీసులను ముందు పెట్టి, ప్రతిదానికి వాళ్ళనే ముందు పెట్టి బెదిరిద్దామనే పాలకపక్ష ఆలోచనలకు ముగింపు ఎప్పుడో చూడాలి. సీరియస్లీ.